హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిలా సాయి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా అండి. బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా చేద్దామని చెప్పి. అండ్ నా పట్టు శారీ కలెక్షన్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. అంటే నా పెళ్ళప్పుడు నేను ఈవెంట్ బై ఈవెంట్ ఏమేమి శారీస్ తీసుకున్నా అండ్ వాటి బ్లౌజెస్ ఏంటి, మగ్గం వర్క్ ఏంటి అనేది అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీలైతే ఆ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా అండి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, ఆ వీడియోకి నాకు ఒక 5 to 6 కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో ఒక మానస గారు నాకు కామెంట్ చేశారనమాట. దట్ మంచి బొటిక్ డీటెయిల్స్ ఉంటే చెప్పండి, మంచి టైలర్స్ ఉంటే చెప్పండి అని చెప్పి. ఫస్ట్లీ నా వీడియోకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ టైం తీసుకొని కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ మంచి టైలర్స్ గురించి చెప్పాలంటే మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే నా డిజైన్స్ అంటే నా బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా. సో అది మీకు నచ్చితే కనుక నేను మీకు ఇక్కడ అడ్రస్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. అది ఎక్కడ అంటే ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఎల్పిటి మార్కెట్ ఉంటుంది కదా సెంటర్లో, అందులో 4th ఫ్లోరా 3rd ఫ్లోరా అనేది నాకు అంత ఐడియా లేదండి. ఆ ఫ్లోర్లో లాస్ట్లో ఉంటుంది అనమాట షాప్. అది వచ్చేసి మంజూస్ బొటిక్ అనే టైలర్ దగ్గర అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నా పెళ్ళి శారీస్కి బ్లౌజెస్ అన్నీ కూడా నేను అక్కడే స్టిచ్ చేయించుకున్నా. ఒకసారి మీరు అవి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు నచ్చితే అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు బ్లౌజెస్కి. నాట్ ఓన్లీ బ్లౌజెస్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్టిచ్చింగ్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. ఆల్సో నా ఛానల్లో ఇంకా ఒక 90 వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను. అండ్ నా ఫస్ట్ శారీ వచ్చేసి దిస్ ఈజ్ ద శారీ అనమాట. ఇది వచ్చేసి బెనారస్ శారీ అండి. నావీ బ్లూకి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం చేస్తారు కదా పెళ్ళి అయిపోయిన తర్వాత, సత్యనారాయణ స్వామి వ్రతం. సో అప్పుడు నేను కట్టుకున్న శారీ అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి నేను బ్రాండ్ మందిర్ హైదరాబాద్లో బ్రాండ్ మందిర్లో తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి 7,000 అయితే పడిందండి ఈ శారీ. అండ్ ఇక్కడ మనకు శారీ అనేది మధ్యలో హెవీగా వచ్చింది కాబట్టి నేను బ్లౌజ్ అయితే సింపుల్గానే ప్రిఫర్ చేశాను యాక్చువల్గా. అంటే పట్టు శారీస్ అన్నిటికి కూడా నేను మగ్గం వర్కే చేయించుకున్నాను. అండ్ ఈ సింపుల్ శారీస్కినేమో ఎందుకు అంత మనీ ఎందుకులే, అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది ఎందుకు అని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్గానే డిజైనర్గా తీసుకున్నాను అనమాట. స్టిచ్ చేయించుకున్నా. అండ్ ఈ బ్లౌజ్ అయితే చూపించడానికి కూడా పెద్దగా అయితే ఏం లేదు, నార్మల్ బ్లౌజే అనమాట. ఇది నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నా. దిస్ ఈస్ అబౌట్ ది శారీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చిన శారీ ఏంటంటే ఇది కూడా ప్యూర్ బెనారస్ శారీ అనమాట. సేమ్ ఇందాక నేను చూపించిన శారీ అండ్ ఈ శారీ రెండు కూడా నేను బ్రాండ్ మందిర్లోనే తీసుకున్న హైదరాబాద్లో. ఇది వచ్చేసి గ్రీన్కి రెడ్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ అండి, 7,000 పడింది. అండ్ మీకు నేను ఆల్రెడీ చెప్పా కదా ఈ బ్లౌజెస్ అనేవి నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నా ఎందుకు అని చెప్పేసి. సో బ్లౌజ్ అయితే ఇలా అనమాట. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఏం లేదు, జస్ట్ హ్యాండ్స్కి మాత్రం ఇలా స్టిచ్ చేయించుకున్నా అంతే. కలర్ కాంబినేషన్స్ అయితే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం నా శారీస్వి అన్నిటివి కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ శారీ అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి టిష్యూ శారీ అనమాట ఇది. అండ్ ఈ శారీ వచ్చేసి నేను జీవి మాల్లో తీసుకున్నా, మిర్యాలగూడలో. అంటే మేముండేది మిర్యాలగూడలో కదా, సో అక్కడే తీసుకున్నా అనమాట. టిష్యూ పట్టు అంటాం కదా, సో అదనమాట. నాకు ఈ కలర్ లేదు మెయిన్గా. సో అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే కింద బార్డర్ అనేది ఒక సైడ్ ఏమో పింక్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో ఇలా నావీ బ్లూ కలర్లో వచ్చింది అనమాట. చూడగానే నాకు నచ్చేసింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,300 అయితే పడింది అనమాట. అండ్ నేను ఈ చీర పెళ్లి కూతుర్ని చేస్తాం కదా, అంటే మెయిన్ పెళ్లి కూతురు కాదు, ఆ రోజు పెళ్లి ముందు రోజు చేస్తారు ఎగ్జాక్ట్గా పెళ్లి కూతుర్ని. కాకపోతే నా పెళ్ళప్పుడు ఏమైందంటే ఆ రోజు సంథింగ్ వేరే ఏదో డే వచ్చింది. సో ఇంకా ముందు రోజు నార్మల్గా ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకొని
ఐ మీన్ పెళ్లి కూతుర్ని చేసుకొని నెక్స్ట్ మెయిన్ ఏమో పెళ్ళికి ముందు రోజు చేశారనమాట. సో నార్మల్ పెళ్లి కూతురు, ఐ మీన్ ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అనమాట నేను. చాలా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. దీని బ్లౌజ్ కూడా నార్మల్గానే స్టిచ్ చేయించుకున్నా అండి. యాక్చువల్గా ఇప్పుడు దొరకట్లేదు అది, అందుకే నేను మీకు చూపించలేకపోతున్నా. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా పట్టు చీరనే. ఇది ఏం పట్టు అంటారు అనేది అయితే నాకు ఐడియా లేదు. జస్ట్ కడ్డీ బార్డరే వచ్చింది. అండ్ నేను ఈ శారీ నేను తీసుకున్నది అయితే కాదు, నాకు ఒకళ్ళు పెట్టారనమాట. ఐ మీన్ మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు నా పెళ్ళప్పుడు ఈ చీర అయితే పెట్టారనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3500 ఆర్ 3000 అరౌండ్ అట్లా పడింది అని నాకు తెలిసింది. చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. ప్యారెట్ గ్రీన్కి పింక్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. మనకి మ్యాక్సిమం నాకు తెలిసి అందరికీ నచ్చుతుంది ఈ కాంబినేషన్. సో దిస్ ఈజ్ ద శారీ అనమాట. అండ్ ఈ శారీ మీద నేను వీడియోస్ కూడా చేశాను ఆల్రెడీ. లుక్ అనేది ఎలా ఉందనేది చూడాలనుకుంటే వెళ్ళి ఆ వీడియోస్ని చెక్అవుట్ చేయండి, ఓకేనా. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి దిస్ ఈజ్ ద శారీ అనమాట. ఇది కూడా పట్టు చీరనే, ప్యూర్ గోల్డ్ కలర్కి క్రీమ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. నాకు గోల్డ్ అసలు లేదు, ఎందుకంటే నేను పెళ్ళికి కూడా ప్యూర్ టొమాటో రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట, తీసుకున్నాను. సో గోల్డ్లో కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి ఈ శారీ అయితే ప్రిఫర్ చేశాను. ఇది కూడా పట్టు శారీ టైపే. ఇది కూడా అరౌండ్ 3000 అట్లనే పడిందండి, 3300 ఆ రేంజ్లోనే పడింది ఈ శారీ కూడా. చాలా బాగుంటుంది ఇది కూడా యాక్చువల్లీ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. ఓన్లీ బొంగ చేతులు పెట్టించుకున్నా అంతే, సింపుల్గా. అండ్ నా మగ్గం వర్క్ బ్లౌజెస్ గురించి తెలియాలంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా నేను, ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేస్తే యూ విల్ కమ్ టు నో అబౌట్ ఆల్ ది డీటెయిల్స్ అనమాట, ఓకేనా. అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు ఇదైతే పట్టు చీర కాదు, సమ్ జార్జెట్ టైప్ ఆఫ్ శారీ. బచ్చల పండు కలర్కి గ్రీన్ కలర్, ఈ కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను మా పాప శాన్వికి అన్నం ముట్టించినప్పుడు కట్టుకున్న శారీ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నా, ఐ మీన్ ఇలా స్టిచ్ చేయించుకున్నా. ఇది కూడా సింపుల్గానే, ముందర బోట్ నెక్ వచ్చింది అండ్ వెనకనేమో ఇలా బటన్స్ స్టిచ్ చేయించుకున్నా అనమాట. అంటే వాటికంటే కొంచెం డిఫరెంట్గా. పెద్ద ఎక్కువ శారీస్ అయితే నా దగ్గర ఏం లేవు యాక్చువల్లీ, పెళ్ళప్పటి నుంచి తీసుకునే శారీసే అండి. అండ్ ఎక్కువ మన ఏజ్ వాళ్ళు ఎక్కువ కట్టం కదా, ఇప్పుడు డ్రెస్సెస్ నార్మల్గా అవే వేసుకుంటాం కాబట్టి నా దగ్గర ఎక్కువ శారీస్ కూడా లేవు. ఉన్నవన్నీ కూడా మీకు నేను చూపించేస్తున్నా. సో దిస్ ఈజ్ అబౌట్ ది శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1700 అయితే పడింది అనమాట, ఓకేనా. అండ్ దాట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో అండి. నేను మీకు చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది మీరు నాకు కామెంట్లో చెప్తారని అనుకుంటున్నా. ప్లీజ్ టు లైక్ మై వీడియో మీకు నచ్చితే కనుక. అండ్ నా ఫర్దర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. See you in my next videos. Take care and bye.